అంటే ఇప్పుడు ఎంత దారుణం చేసినా కూడా సమర్థించాల్సిందేనా? అంతే, అది దారుణం. మన దృష్టిలో దారుణం, అది దేవుని దృష్టిలో కాదు. మన దృష్టిలో మాత్రం దారుణం, దేవుడి దృష్టిలో న్యాయం అంటారా? అంతే. ఇప్పుడు అదే అనుభవం మనకైంది అనుకోండి వ్యక్తిగతంగా, ఎవరైనా అప్పుడు దానికి మనకైనా కూడా అది న్యాయమేనంటారా దేవుడు ఏం చేసినా కూడా? దేవుడు అంటేనే అన్యాయం చేయండి. అవునండి, అన్యాయం చేయడని మీరు అన్నారు, ఓకే. తండ్రి దగ్గర కొడుకు సర్వశక్తుడు అన్యాయము చేయక అసంభవము. అట్లా కదండి, తండ్రి దగ్గర కొడుకుని బండబెట్టడం న్యాయం అంటారు. ఆ టాపిక్ లేదు అసలు. విషయమే రాదు ఇక దేవుడి దగ్గర. దేవుడు ఏదైనా చేశాడంటే అల్టిమేట్ అనమాట. అంతేనా? ఇప్పుడు అందుకే అంటాడు, ప్రభుత్వ కొమ్మరమాన్ని ప్రశ్నిస్తుందా అని అడుగుతాడు. నాకు ఎలా చేసాడంటారు కానీ. అది మీరు బాగా చెప్పారండి. దేవుడు ఏం చేసినా కూడా ఇక అంతే, ఇక అది దాని అంతే అంతే అన్నీ దేవుడు అంటారు. దాన్నే దేవుడు అంటాడు అంతే. అది న్యాయం అన్యాయం మనం ఆలోచించకూడదు. అసలు క్వశ్చన్ లేదు, ఆ టాపిక్ మనం ఎత్తకూడదు. ఇంకెత్తకూడదు. అది అది మనమైనా కూడా అంతే. ఏదైనా నరుని ఆధీనంలో లేదు, అది మన జ్యూరిస్డిక్షన్లో లేదు. అంతేనండి. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీకు అట్లా చూసుకుంటే హబక్కూకు 1:1-5 వాళ్ళు ఇశ్రాయేలు కూడా చెప్తారు, మేము నాశనం అవుతున్నాం, మమ్మల్ని దోచుకుంటున్నారు, మా ఆడవాళ్ళు చెరబడుతున్నారు, మేము ఎంత చెప్పినా యెహోవా దేవుడు వినిపించుకోవట్లా, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అంటాడు ఇశ్రాయేలు. అలాగే హబక్కూకు 1:14-17 కూడా ఏలిక లేని పురుగులతోనూ చేపలతోనూ నీవు నన్ను సమానంగా చేసితివి, వాడు మమ్మల్ని వలేసి పట్టుకొని మమ్మల్ని ఆహారంగా చేసుకుంటున్నాడు, మమ్మల్ని బలి చేస్తున్నాడు అని యెహోవా గురించి చెప్తారు. యెహోవా గురించే చెప్తారండి వాళ్ళు. యెహోవా గురించే నాశనం చేస్తున్నాడంటే యెహోవా గురించే, దుష్టుని గురించి కాదు. మీరు చదవండి ఎప్పుడైనా, హబక్కూకు 1:1-5 చదవండి. అందులో ఉంటుంది మీకు యెహోవా ఎన్ని బాధలు పెడతాడో వాళ్ళకి. మీరు ఒక్కసారి చదివితే మీకు అర్థం అవుతుంది అప్పుడు. హలో, చెప్పండి సార్, చెప్పండి. అది ఒక్కసారి చదవండి, ఎప్పుడైనా చదువుతారా? చదువుతాడు. అదే నిత్యము వాడు దెమ్మరుచి ఉండవలన ఆడ తన వలలో వేసుకుంటూ అంటాడు కదా. అది యెహోవా దేవుని గురించి కాదు. ఏదైనా బైబిల్ చదువుతా ఉంటే ఇంకా చదివితే ఇంకా తెలుస్తా ఉంటాయి చదవండి మర్మాలు. చదవండి సార్. ఎంత చదివితే అంత తెలుస్తా ఉంటాయండి ఖచ్చితంగా. అవును సార్, అవును. ఇప్పుడు ఇప్పుడు యేసు వారి గురించి కూడా లూకా 7లో మీరు ఒకసారి చూడండి, 7:28-35 యేసు ఏం చెప్తారంటే, స్త్రీలు కలిగిన వాళ్ళు యోహాను కంటే గొప్పవారు లేరు అని అంటాడు. బాప్టిజం ఇచ్చు యోహాను రొట్టె తినకయు వచ్చిన కనుక వీడు దెయ్యం పట్టిన వాడు అని అంటాడు. అలాగే మనిషి కుమారుడు యేసు తినుచును త్రాగుతును వచ్చిన గనుక ఇదిగో వీడు తొందిపోతి అనియు మద్యపాని అనియు పాపులకు శూద్రులకు స్నేహితుడనియు అనుచున్నారంట. అంటే యేసు గురించి ఆయన చెప్తాడు, అంటే యేసు కన్నా యోహాను పరిశుద్ధుడని. అంతే కదా? అదే ఇప్పుడు కాస్త స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అంటాడు ఆయన. అంటే స్త్రీలు, ఇప్పుడు యేసుని కూడా స్త్రీనే కంది కదా. స్త్రీలు కలిగిన వాళ్ళకి యేసు రాడు. మీరు చూడండి ఎప్పుడైనా లూకా 7 చూస్తే అక్కడ కనిపిస్తుంది మీకు. 7-8, 28-35 దాకా చదవండి. ఇప్పుడు యేసు ప్రభు జనము వేరు, మిగిలిన మానవుల జనము వేరు కాదండి. ఇప్పుడు యోహాను స్త్రీ యోని నుంచే వచ్చాడు, యేసు స్త్రీ యోని నుంచే వచ్చాడు.
రావడం వేరు. ఉమ్. ఆ వచ్చినప్పటికీ లోపల పెన్ను ఫామ్ అయ్యేటప్పుడు ఆ తర్వాత నేను- ఇంకొకటి ఏంటంటే సార్, యోహాను బాప్తిజం ఇచ్చాడు కదా, యోహాను తలనరికితే యేసు వారు ఏమైనా వాళ్ళని ఆపేయడం కానీ ఏమైనా చేశాడంటారా? చేయలేదు ఆ? చేయలేదు ఏం చేయలేదు కదా. చేయలేదు ఏం ఆపడం కూడా లేదు కదా. ఆపలేదు యోహాను. ఇంకొకటి నేను చదివాను, పడవెక్కి అద్దెరికి పోయాను అని ఉంటది. అంటే లిటరల్లీ పారిపోతారు యేసు వారు. అది సార్ చాలా మీరు బాగా చెప్పారండి. అంటే నేను ఇంకేంటంటే బాప్తిజం ఇచ్చిన యోహాను తలనరిగితేనే ఆయన పారిపోతే, మరి ఆయన పేరిట మనం బాప్తిజం తీసుకున్నాం కదా, మన పరిస్థితి ఏందా అని ఒకసారి ఆలోచిస్తుంటారు. మన ఊరు పట్టించుకోవడం అంతేనా? అంతే. యేసు గారు బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. అంతే, యోహాన్ తలనరిగితేనే పట్టించుకున్నాడు, మన తలనరిగితే ఏం పట్టించుకుంటాడు యేసయ్య? ఆయనకి బాప్తి సూచన తల నరికేశాడు. ఆయనకి బాప్తి సూచన తల నరిగితేనే పట్టించుకోలేదు. ఏమండి, మనకి ఎవరో బాప్తి సూచన వాళ్ళు తల నరిగితే పట్టించుకుంటాడు. అంతే కదా, మన పట్టించుకోడు. అంతే అంతే బాగా చెప్పారు సార్. పట్టించుకోకపోయినా మనం బాప్తిజం తీసుకోవాలి. అంతే అంతే అదే అంతే అంతే సార్, అదే 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 అంతే అంతే అనేది సార్. ఆయన పట్టించుకోవాలో పట్టించుకోకూడదు మనం అందుకే సరేండి. మన యేసయ్య మనం ఎందుకంటే గొర్రెలని హతసాక్షుల సంఖ్య అని కొంత నియమించబడి ఉంటుంది. అంతే అంతే. అయితే మరి చరకాలలో పేతురు ఇచ్చినప్పుడు తప్పించాడు. పౌలు శీలను చరకాలు ఇచ్చినప్పుడు అయ్యా తప్పించాడు. ఈ యోహాన్ని చరకాలు ఇచ్చినప్పుడు తప్పించలేదు. అంతే అంతే. యాకోబుని చరకాలు ఇచ్చినప్పుడు తప్పించలేదు. అర్థమైందా? అంతే. హతసాక్షుల సంఖ్యను నియమింపబడి ఉంటుంది. అంతే అంతే. అయితే నహోము 3వ అధ్యాయము 1 నుంచి 13 అక్కడ ఏముంటుంది? యెహోవా వేసినప్పుడు వాళ్ళని కాపాడాడు. అగ్నిగుండంలో ఒక్క నిమిషం కాపాడాడు. అయ్యారు, ఒక్క నిమిషం. నహోము 3వ అధ్యాయం సార్ 1 నుంచి 13 యెహోవా ఏం చెప్తారంటే పిల్లల్ని బండకేసి చంపమంటాడండి కొట్టి. అలాగే ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తే వాళ్ళ లంగాలెత్తి ప్రపంచానికి మానాన్ని చూపిస్తా అంటాడు. వాళ్ళు దిగంబరంగా వాళ్ళని చూపిస్తానంటాడు యెహోవా దేవుడు. ఎందుకని అలాగా? ఎందుకు అలా ఆడవాళ్ళ లంగాలు ఎత్తాల్సిన అవసరం ఏముంది యెహోవా దేవుడికి? ఏమండి, నాకు తెలియదు, అది చెప్పట్లేదండి ఆయన చిన్న పాస్. ఏమండి, తీసుకున్నాను సార్. నేను తీసుకుని కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. వెళ్తాను, ఎవ్రీ సండే వెళ్తా. రేపు కూడా చర్చిలోనే ఉంటాను నేను. రేపు 6:30 7ంటికి వెళ్తా. ఆయన అంత పెద్ద జ్ఞాని కాదండి, మీ అంత జ్ఞాని కాదు. వాస్తవంగా అందరూ పాస్టర్లు కాలేరండి. అయితే ఈ లంగాలు ఎత్తే ఆలోచన యెహోవా దేవుడికి ఎందుకు వచ్చింది అంటారు సార్? అలాగే చిన్నపిల్లల్ని బండికేసి కొట్టి చంపమనే ఆలోచన యెహోవా దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇది కొంచెం చెప్తారా? ఆయనకి ఆలోచన చెప్పగలవాడు. ఆయనకి ఆలోచన వచ్చిన అంతేనంటారా? ఆలోచన చెప్పగలవు మనం వాడు ఎవడున్నాడు? నువ్వు దేవుని ఆలోచన సభలో చేరినవాడు అంటాడు. కాదండి, ఇప్పుడు యెహోవా దేవుడు ఆడవాళ్ళ లంగాలు ఎత్తి చూపిమంటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించరా? అంటే అక్కడ ఏది ఉంటే అది చెప్పేటివేనా? మనుషుల్ని మూర్ఖంగా తయారు చేయటం అనేది కరెక్టేనా? దేవుడు చేసింది ఏది కూడా తప్పవదండి. అదండి, ఆడవాళ్ళు లంగాలు ఎత్తి చూపించిన దేవుడు ఎలా ఉంటుంది? కాదండి, ఆడవాళ్ళ మానాన్ని చూపిస్తాను దేవుడు ఎలా అవుతాడు? కాదండి అయ్య గారు, ఆడవాళ్ళ మానాన్ని చూపిమనేవాడు దేవుడు ఎలా అవుతాడు?
అలాగే సార్ మీకు చాలా ఒక గొప్ప విషయం చెప్తాను. యెహెజ్కేలు 23 అధ్యాయం 1-21 చదవండి ఎప్పుడైనా. యెహోవా ఏం చెప్తాడంటే, ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి. యవ్వన కాలమందే జారత్వం చేస్తూ వచ్చిరి. అక్కడ వారు యవ్వన కాలపు చనుమనులు పురుషులు నలిపిరి అని ఉంటది. వారు నన్ను పెండ్లి చేసుకుని వారై ఉండిరి. కనుక వారు పరులతో బహుగా వ్యభిచారము చేశారంటాడు. అంటే ఈయన భార్యల్ని మనుషులతో వ్యభిచారం చేసుకునే స్థితికి ఈయన ఎందుకు దిగజారాడంటారు? అంటారా? ఏమండి? ఏమండి? హలో. చెప్పండి సార్. అదే ఆ- ఈయన యెహోవా దేవుడు తన భార్యను ఎందుకు కాపాడుకోలేకపోయాడు? వీరిద్దరు కూడా హౌలీబా మనుషులతో వ్యభిచారం చేయాల్సిన అవసరం ఏంటి? అంత స్థితికి యెహోవా దేవుడు ఎందుకు దిగజారాడండి అని నా డౌట్ అండి. ఆయన టైం ఇస్తాడండి. ఆ, పరీక్షగా ఇవ్వడానికి టైం ఇస్తాడు. ఉమ్, కరెక్ట్ చేసుకోవడానికి టైం ఇస్తాడు. ఉమ్, ఉమ్. టైంలో కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈయన ఈ వాళ్ళ భార్యలకి టైం ఇచ్చాడు, వ్యభిచారం చేసుకోవడానికి టైం ఇచ్చాడు, చేసిన తర్వాత చెప్పాడు అంతే. ఆల్మోస్ట్ పదన టైం ఇస్తాడు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు యెహోవా దేవుడు తప్పించుకొని యొక్క భార్యలే సమయం ఇస్తాడు. వ్యభిచారం చేస్తే ఏమీ చేయలేనటువంటి యెహోవా మనల్ని ఏం చేస్తాడు? మనకేం మంచి చేస్తాడు? వాళ్ళ భార్యలే ఆయన శిక్షించడుగా. లేకుండా మనుషులతో అంత విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తే చేసినందుకు తర్వాత శిక్షించాడు కదండి. ఏం శిక్షించాడు? లోకమంతట్లో చెదరగొట్టాడుగా. వాళ్ళ భార్యలే ఏం చేశాడు? జనాంగాన్ని చెదరగొట్టాడు. వాళ్ళ భార్యలు కాదండి, ఇప్పుడు అంత విచారం చేసి అంత ఈ ఆడపిల్లలకి ఎందుకు అనిపించింది? పోనీ ఈయన దగ్గర అంత మగతనం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు కదా యెహోవా దేవుడు. వేరే వాళ్ళతో శక్తి ఎంచుకునే స్థితికి ఆడవాళ్ళు వెళ్ళారంటే ఈ ఈ యెహోవా దగ్గర మగతనం లేకనే కదా. ఇప్పుడు ఈయన దగ్గరే ఉంటే వాళ్ళు బయటకు ఎందుకు పోతారు? అదంతా ఆ. అలిగోరికల్ టాపిక్ అండి. అలిగోరి అంటారు. కాదండి, ఇప్పుడు ఎవరైనా ఒకడు పెళ్లి చేస్తున్నారండి, పెళ్లి చేసుకుంటే వాడి దగ్గర మగతనం ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేదంటే మెలకుండా మూసుకొని కొంపలో పడుకోవాలి. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు యెహోవా దేవుడు, అది చేసుకున్నాడు. చేసిన తర్వాత ఇద్దరిని కాపురం చేయాలి కదా. ఎన్నాళ్ళు ఊరుకుంటారు వాళ్ళు మాత్రం? పాస్టర్ గారు, స్టీఫెన్ గారు నెల ఊరుకుంటారు, 2 నెలలు ఊరుకుంటారు, 3 నెలలు ఊరుకుంటారు, 6 నెలలు ఊరుకుంటారు, సంవత్సరాలు ఊరుకోరు కదా. అందుకే వాళ్ళు మనుషులతో వ్యభిచారం చేశారు. చేసిన తర్వాత ఊరుకున్నాడా? మీరు ఫిజికల్ గా తీసుకుంటున్నారు. ఫిజికల్ కాదు అది ఫిజికలేనండి, మీకు అర్థం కావట్లేదు. ఫిజికలే అది. అది ఫిజికల్ గానే సార్. యెహోవా దేవుడికి పెళ్లి అయింది, స్పిరిచువల్ కాన్వర్సేషన్. అలా ఉండదండి. ఇప్పుడు మీరు ఎవరైనా పాస్టర్ని అడగండి, బైబిల్లో ఏదంటే అదే అదే చెప్పాలి కానీ మన ఇష్టం వచ్చింది మనం మాట్లాడకూడదు. యెహోవా దేవుడికి పెళ్లి అయిందని ఆయనే చెప్పాడు. తన భార్యలు వ్యభిచారం చేసిందని కూడా ఆయన చెప్పాడు. అలాగే ఇంకొకటి ద్వితోపదేశకాండం 22వ అధ్యాయం సార్, 13-23 చదవండి. ఒకనికి పర్మినెంట్ అడిగారండి. మీ ఉద్దేశం ఏంటన్నారు? అదే బైబిల్ కనుక్కోవడమే సార్. ఏం డౌట్లు మనకి ఒకటి సార్, ఇక్కడ ద్వితోపదేశకాండం 22వ అధ్యాయం 13-23 సార్. అక్కడ ఏముంటదంటే, ఒక అతనికి పెళ్లి అయిన తర్వాత 3 నైట్లు నిద్ర చేసిన తర్వాత ఆమె కన్ని కదని డౌట్ వస్తుంది వీడికి. అప్పుడు వీడు నేరం మోపుతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే తన లోదుస్తులు ప్రపంచానికి చూపించాలి. ఆడ 10 మందికి మార్కులు ఉంటేనేమో పర్వాలేదు, లేదంటే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపమంటాడు. యెహోవా దేవుడు చేసే అద్భుతమైన కట్టడి ఇది. ఇప్పుడు ఈ కట్టడి వల్ల ఎంతమంది ఆడపిల్లలు చనిపోయారంటారు? ఇప్పుడు డాక్టర్ గైనకాలజిస్ట్ ని వాళ్ళు ఏమంటారంటే 70% ఉండొచ్చు, 30% ఆడపిల్లలకి కన్నెపొర ఉండదు, వాళ్ళు పరిగెత్తేనో ఏదో చేస్తే ఏదో ఒకటి అవుతుంది, అది ఇబ్బంది అవుద్ది అంటారు. ఇప్పుడు ఈ మాత్రం జ్ఞానం మన యెహోవా దేవుడికి ఎందుకు లేకపోయింది? ఈ వచనం వల్ల ఎంతమంది ఆడపిల్లలు చచ్చిపోయారు? ఈ విషయం మీద ఎప్పుడు మీరు ఆలోచించలేదా స్టీఫెన్ గారు? ఇది ఎప్పుడు మీరు ఆలోచించలేదా? ద్వితోపదేశకాండం 22వ అధ్యాయం 13-23
ఆ, దానివల్ల ఏంటంటారు చనిపోయి? కాదండి, ఆడపిల్ల కన్యత్వ పరీక్ష ఉందండి, బుద్ధి అదే దాన్ని లేకపోతే. అర్థమైంది మరి ఎవరంటారు ఏమండి, దాన్ని బట్టి ఏమంటారు ఇప్పుడు? ఈ దుర్మార్గం అంటాను నేను. ఒక ఆడపిల్ల కన్యత్వ పరీక్ష చేయటం అనేది పెద్ద దుర్మార్గం. ఆ, ఆ, ఇంత దుర్మార్గం చేసేవాడిని మనం ఎలా దేవుడు అనాలండి? ఆడపిల్ల ఇప్పుడు మీకు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పరిస్థితి మీకు తెచ్చారనుకోండి, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా చెప్తున్నారు మీరు? చర్చికి ఎలా వెళ్తున్నారు? ఆ చర్చికి ఎలా వెళ్తున్నారు? చర్చికి వెళ్తేనే కదా రావద్దు అన్నాడు మా పాస్టర్. ఇలాంటి పాస్టర్లు అడుగుతుంటే నువ్వు రావద్దు, ప్రశ్నించేటప్పుడు మా దగ్గర రావద్దండి అని చెప్పాడు ఆ పాస్టర్. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పెద్ద పాస్టర్ గారు కాబట్టి. మరి ఇప్పుడు వెళ్ళట్లేదే, మరి రేపు వెళ్తా అన్నారు. వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు నాకు కనుక ఇవన్నీ కొంచెం క్లారిటీ ఇస్తే వెళ్తా, లేకపోతే ఎందుకు ఇంకా ఇంత దారుణంగా ఉంటే. అందుకేనండి. ఉమ్. కాదండి, ఇంకొకటి ద్వితోపదేశం 21 అధ్యాయం 18-23 చూడండి. తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని రాళ్ళతో కూడా చంపంటాడండి యెహోవా దేవుడు, దయగల తండ్రి. ఇది ఎంతవరకు కరెక్ట్? చిన్నపిల్లల్ని చంపడం ఏంటి సార్ రాళ్ళతో కొట్టి? ఇటువంటి అవునవును. దారుణాలు ఉన్నటువంటి ఈ బైబుల్ని మీరు తీసుకొచ్చి హిందువుల దగ్గర తీసుకొచ్చి యేసుని నమ్ముకో ఉన్నదమ్ముకో అని. బైబుల్లో పెళ్లి లేదు, కానీ నువ్వు 1000 పెళ్లిళ్ళు చేశావు. బైబిల్లో పరిశుద్ధత లేదు, మరి మీరు పరిశుద్ధం అంటారు. బైబిల్ ఇన్ని దారుణాలు ఉంటాయి. దీనంతా మసిపూసి మారేడికాయ చేసి యెహోవా దేవుడు, యేసు దేవుడు అని చెప్పి హిందువుల కొంపల మీద పడి వాళ్ళ దశమ భాగానికి ఆ, ఆశపడి వాళ్ళని జీవితాలు నాశనం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్టెఫెన్ గారు చెప్పండి. అది చాలా కరెక్ట్ సార్. అది ఆ? 100% కరెక్ట్. ఏమండి, అది 100% కరెక్ట్. అది అంటే 100% కరెక్ట్ అంటారా? 100 కాదు, 200% కరెక్ట్. కాదు సార్, నేను గనక సీఎం అయితే నాది ఎప్పుడైనా సరే మీలాంటి పాస్టర్లను అందరిని తీసుకొచ్చి ఇట్లా దశమ భాగాల కోసం జీవితాలను నాశనం చేసే పాస్టర్లని బట్టలు పదేసి ఒక కర్ర తీసుకొని దానికి గుంటూరు కారం పోసి గుద్దలో పెట్టి గిర్ర 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 తిప్పాలని నా కోరిక సార్. తీరుద్దంటారా? నాకు తెలుస్తుంది. ఆ? ఎప్పటికైనా తీరవచ్చు భవిష్యత్తు. తీరాలి సార్ స్టీఫెన్ గారు, అట్లా ఆ కోరిక తీరాలి నాకు. ఎందుకంటే ఇన్ని దారుణాలు ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి హిందువులు ఇళ్ళ మీద పడి ఆ, ఇంత దారుణంగా ఉంటే నిశ్చిగ్గుగా దాన్ని కొన్ని కొన్ని ఒప్పుకుంటారు మీరు, దానికి నేను ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఇంత దారుణమైనటువంటి బైబిల్ తీసుకొచ్చి హిందువుల ఇళ్ళ మీద పడడం ఎంతవరకు న్యాయం అని చెప్పండి సార్ స్టీఫెన్ గారు. న్యాయమేనంటారా అయినా కానీ? ఓకే సార్. ఓకే స్టీఫెన్ గారు. ఓకే సార్. ఉన్నాడు అదే చాలు. చాలు కాదండి, మీకు మనస్సాక్షి ఉందా అసలు? థ్యాంక్ యూ వెరీ మచ్. చేశారు, మీకు మనస్సాక్షి ఉందా? సార్ చాలు. సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉన్న